ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుననామంలో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి సంగతిని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో మనం కుటుంబాల విషయమే అనేక సంగతులు మాట్లాడుతున్నాం. కుటుంబాలపై అపవాది ఎలా దాడులు చేస్తున్నాడో గత వారాల్లో మనం మాట్లాడుకున్నాం. దానికి కంటిన్యూస్గానే మరికొన్ని విషయాలు కుటుంబాలపై మనం విశ్లేషణ చేద్దాం. మరికొన్ని విషయాలు అందరూ బైబిల్ బట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే, కుటుంబంలో భర్త పాత్ర ఏమిటి? కుటుంబంలో భర్త పాత్ర ఏమిటి? అయ్యో, ఇది భర్తలు చెబితే బాగుందండి, భార్యలు కూడా ఉన్నారు కదా, ఎందుకంటే అని మీకు అనిపిస్తాడు. భర్తలు వింటున్నప్పుడు, భర్తలు నేర్చుకుంటున్నప్పుడు భార్యలు పక్క నుండి నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. మనకు అలాంటి సెట్టింగ్ లేదు కనుక ఎవరి భర్త పక్క ఎవరి భార్య పక్క పక్కన కూర్చొని వింటే ఇంకా బాగుంటుంది. దానికి అలాంటి వాతావరణం మనకు లేదు కనుక భర్తలు యొక్క వారి పాత్ర ఏంటో వారు వినాలి. వారి భర్త పాత్ర ఏంటో భార్యలు కూడా తెలుసుకోవాలి. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. అసలు కుటుంబంలో భర్త పాత్ర ఏంటి? అసలు భర్త అంటే ఏమిటి? భర్త యొక్క కర్తవ్యాలు ఏంటి? అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఎలా ఉంటే ఆ భర్త దేవుడు అనుకున్నట్టుగా తన పాత్రను పోషిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తుంటే, అసలు భర్త ఏంటి, భర్త పాత్ర ఏంటి అనే విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు, భర్తకంటూ కొన్ని పాత్రలు ఉన్నాయి, ఆయన పోషించవలసిన కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ మీకు విన్నవే, మీకు తెలిసినవే. ఆయన మరొకసారి క్రమ పద్ధతిలో మరొకసారి గుర్తు చేసి, మీ పాత్రను మీకు గుర్తు చేసి మీరు ఉన్నతంగా మీ పాత్రను పోషించాలన్నదే నా ఆశ, నా కోరిక. మరి భర్త పాత్ర ఏంటనే విషయంలో మొట్టమొదటి విషయం ఏంటంటే, భర్త యొక్క పాత్రలో మొట్టమొదటి విషయం ఏంటంటే నాయకత్వాన్ని వహించాలి. కుటుంబంలో భర్త పాత్ర ఏంటంటే కుటుంబం యొక్క నాయకత్వాన్ని వహించాలి. నాయకుడిగా ఉండి నాయకత్వాన్ని ఆయన వహించాలి. కుటుంబాన్ని నడిపించే వ్యక్తి ఎవరై అంటే ఖచ్చితంగా భర్తే. ఈ బాధ్యత దేవుడు భర్తలపై పెట్టాడు, భర్తలకు మాత్రమే ఇచ్చాడన్న సంగతిని ప్రతి కుటుంబ సభ్యులు గమనించాలి. ఈరోజు చాలా మంది నేను గమనిస్తున్నాను, ఈ కుటుంబాన్ని నడిపించే ఈ పాత్రను భార్యలు కూడా తీసేసుకుంటున్నారు. అది అంత మంచిది కాదు. ఎందుకంటే బస్సు ఎక్కిన తర్వాత బస్సులో డ్రైవర్ పని డ్రైవర్ చేయాలి, కండక్టర్ పని కండక్టర్ చేయాలి. కండక్టర్ ప్లేస్లో డ్రైవర్ కూర్చున్నా, డ్రైవర్ ప్లేస్లో కండక్టర్ కూర్చున్నా బస్సుకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కనుక బస్సు క్రమమైన పద్ధతిలో అది నడవాలి అంటే, క్రమమైన పద్ధతిలో అది అనుకున్న గమ్యస్థానానికి బస్సు వెళ్ళాలి అంటే, బస్సును నడిపే ఆ పాత్ర ఎవరిది అంటే కండక్టర్ది కాదు, డ్రైవర్ది మాత్రమే. చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, ఏమిటి మా ఆయన లేదా మా భర్త అంత తెలివైనడు కాదండి, కొంచెం తెలివి తక్కువడండి, నేను తెలివైందానండి, కనుక నేను ఆ పాత్రను పోషించవచ్చా అంటే, నువ్వు తెలివైన దానమైనా కూడా కుటుంబాన్ని నడిపించే ఆ పాత్రను పోషించకూడదు. నీ తెలివితేటలు ఏం చేయాలంటే, మీ భర్తకు సలహాలు ఇవ్వాలి, మీ భర్తకు సహకారిగా ఉండాలి. మీ భర్త నడిపిస్తున్న ఆ పాత్రకు నువ్వు ఎలా ఉండాలంటే వెన్నుదన్నుగా ఉండి తెలివితేటలతో సహకారంగా వెనకుండి నువ్వు నడిపించాలి తప్ప ముందు నడిపించడానికి నువ్వు ప్రయత్నాలు చేయకూడదు. నువ్వు నీ కుటుంబంలో స్త్రీగా, నీ కుటుంబంలో నువ్వు రాణిగా ఉండాలి అంటే ముందు నీ భర్త ఎవరో ఉండాలి? రాజా ఉండాలి. మీ భర్త రాజుగా ఉన్నప్పుడే నువ్వు రాణిగా కనబడతావు తప్ప నువ్వు రాణిగా ఉంటే నీ భర్త రాజు అవ్వడానికి అవకాశం ఉండదు. రాజుగారు భార్య అంటారు కానీ రాణిగారు భర్తని ఎవరు అంత ఆ భర్త పాత్రకు అంత దాన్ని ఏమంటారు వెయిట్ రాదు. కనుక వీలైనంత వరకు మనం చేయవలసిన పని ఏంటంటే, కుటుంబాన్ని నడిపించవలసిన ఆ పాత్ర ఖచ్చితంగా పురుషుడు మాత్రమే వహించాలి. పురుషుడు మాత్రమే కుటుంబాన్ని ఏం చేయాలి? నడిపించాలి. ఒకవేళ తెలివైన భార్య అయితే భర్తకు సలహాలు ఇవ్వాలి, సహకారిగా ఉండాలి తప్ప భార్యలు ఎప్పుడు కుటుంబాన్ని ఏం చేయకూడదు? నడిపించకూడదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కుటుంబాన్ని భర్త మాత్రమే నాయకత్వం వహించాలి, భర్త మాత్రమే కుటుంబాన్ని నడిపించాలి. ఇది వాక్యానుసారం. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు గమనించాలి. వాక్యానుసారమైనది ఏంటంటే భర్త మాత్రమే కుటుంబాన్ని ఏం చేయాలి? నడిపించాలి. ఎక్కడుందండి బైబిల్లో అంటే, చక్కగా కొన్ని బైబిల్లోని కొన్ని విషయాలను మీకు చూపిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎపిసోడ్ రాసిన పత్రిక
5వ అధ్యాయం 22, 23 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. 23వ వచనం, క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు అండి. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. అదేంటంటే మీకు అర్థం అవడం కోసం బాగా చెప్పే ప్రయత్నిస్తాను. ఇక్కడ చెప్తున్న 3 విషయాలు ఏంటంటే, శరీరాన్ని మొత్తాన్ని నడిపించేది తలకై. శరీరానికి శిరస్సు ఎవరు? ఈ శరీరానికి శిరస్సు ఎవరు? తల ఏం చెప్తే, తలకాయలో ఉన్న మెదడు ఏం చెప్తే మిగతా శరీరం అంతా అది చేస్తుందని చెప్తున్నాడు. అంటే శరీరాన్ని నడిపించేది తలకాయి అని చెబుతూ, సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘాన్ని నడిపించేది క్రీస్తు అని చెబుతూ, ఇప్పుడు 3వదిగా ఏం చెప్తున్నాడు అంటే, భార్యను నడిపించేది భార్యకు, లేదా భార్యకు శిరస్సు ఎవరు? భర్త అని చెప్తున్నాడు. అంటే శరీరానికి శిరస్సు తలకాయి, సంఘానికి శిరస్సు క్రీస్తు, అలాగే భార్యకి శిరస్సు పురుషుడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, శరీరం నడిపించాల్సింది తలకాయి, సంఘాన్ని నడిపించాల్సింది క్రీస్తు, అలాగే భార్యను నడిపించాల్సింది, కుటుంబాన్ని నడిపించాల్సింది ఎవరు? భర్త. అంటే బైబుల్ డైరెక్ట్ గా ఏం చెప్తుందంటే, కుటుంబాన్ని నడిపించాల్సింది, నాయకత్వం వహించాల్సింది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా భర్త మాత్రమే. భర్తే ప్రతి కుటుంబంలో నాయకత్వం వహించాలి. భర్త నాయకత్వంలోనే కుటుంబం ముందుకి వెళ్ళాలి. మధ్యలో భార్యలు దూరేసి పెత్తనాలు చేసే ప్రయత్నాలు చేయకూడదు. అలా పెత్తనాలు చేసే ప్రయత్నాలు చేస్తే కుటుంబం ఒకరోజు ఖచ్చితంగా ఏమైపోద్ది? పాడైపోద్ది. ప్రారంభంలో బాగానే ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంటుంది. మీకు తెలియకుండానే మీ భర్తలను సమాజంలో వెంగిలి, దాని ఏమంటారంటే తెంగరోని చేసినట్టుగా ఉంటుంది. మీరు పెత్తనాలు చేయడం వల్ల సమాజంలో మీ భర్త యొక్క స్థాయి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. మీ భర్త యొక్క స్థాయిని నువ్వు పెంచాలి తప్ప నీ భర్త యొక్క స్థాయిని నువ్వు ఏం చేయకూడదు? తగ్గించకూడదు. నీ భర్త స్థాయి నువ్వు పెంచాలి అంటే ఖచ్చితంగా భర్త నాయకత్వంలో నువ్వు ఏం చేయాలి? నడవాలి. అంటే ఇందు మూలంగా చదవబడిన ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కుటుంబంలో భర్త యొక్క పాత్ర ఏంటి అంటే నాయకత్వాన్ని వహించాలి. పురుషులు గమనించాలి, నాయకత్వాన్ని వహించాలి. ఒకవేళ ఇప్పటి వరకు నాయకత్వం వహిస్తే ఓకే, లేదు మీ ఆవిడ నాయకత్వం వహిస్తే అర్జెంటుగా మీ ఆవిడ నాయకత్వం నుంచి నీ నాయకత్వంలోనికి రావాలి. కుటుంబం నీ నాయకత్వంలోనే కుటుంబాన్ని నడిపించుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. అన్ని తెలివితేటలు నాకు లేవంటే మీ ఆవిడ తెలివితేటలు తీసుకొని మీ ఆవిడ సహకారంతో ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నువ్వే ఏం చేసుకోవాలి? నడిపించుకోవాలి. అంటే భర్తే కుటుంబానికి ఎలా ఉండాలి? నాయకుడిగా ఉండాలి, నాయకత్వం వహించాలి. అంటే ఎలాంటి నాయకుడిగా ఉండాలి? నాయకత్వం వహించాలి, ఓకే బాగా ఉంది. ఎలాంటి నాయకుడిగా ఉండాలి ఒక భర్త? కుటుంబంలో ఒక భర్త ఎలాంటి నాయకుడిగా ఉండాలి? ఒక 4 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎలాంటి నాయకుడిగా ఉండాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, భర్త కుటుంబంలో ఎలాంటి నాయకుడిగా ఉండాలంటే ప్రేమ కలిగిన నాయకుడిగా ఉండాలి. ఎలాంటి నాయకుడిగా ఉండాలి? ప్రేమ కలిగిన నాయకుడిగా ఉండాలి. పెత్తనం చేసే నాయకుడిగా ఉండకూడదు. చాలా మంది ప్రేమ కలిగిన నాయకుడిగా అనే కంటే పెత్తనం చేసే నాయకుడిగా ఉంటాడు. నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను అని పెత్తనం చేస్తుంటాడు. నువ్వు నాయకుడిగా ఉండాలి. ఆ నాయకత్వం ఎలా ఉండాలి అంటే పెత్తనం చేసే నాయకత్వంగా ఉండకూడదు. ప్రేమ కలిగిన నాయకుడిగా నువ్వు ఉండాలి. భార్యను, పిల్లలను నువ్వు ప్రేమతో ఏం చేయాలి? నడిపించాలి, నాయకత్వం వహించాలి. ఆ నాయకత్వం పెత్తనాలు చేసే నాయకత్వం కాదు, ప్రేమ కలిగిన నాయకుడిగా ఉండాలి. నీ భార్యను, నీ పిల్లలను ప్రేమతో నువ్వేం చేసుకోవాలి? ముందుకి నడిపించుకోవాలి. ఇది మొట్టమొదటి నాయకత్వం. రెండో నాయకత్వం ఏంటంటే బాధ్యత కలిగిన నాయకుడిగా ఉండాలి. అలాంటి నాయకుడిగా నువ్వే ఉండాలి కదా అని నువ్వు ఏ పని చేయకుండా దొమ్మరోళ్ళు ఉంటే కుదరదు. బాధ్యత ఉండాలి. కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉండాలి. బాధ్యత కలిగిన నాయకుడిగా నువ్వు కుటుంబాన్ని ఏం చేయాలి? ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి విషయంలో బాధ్యత తీసుకోవాలి. పిల్లలు బాగలేదా? నువ్వే బాధ్యత తీసుకోవాలి. నీ భార్య బాగలేదా? నువ్వే బాధ్యత తీసుకోవాలి. బాధ్యత కలిగిన నాయకుడిగా ఉండాలి. మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. బాధ్యత కలిగిన నాయకుడు ఎలా ఉంటాడు అంటే బాధ్యత కలిగిన నాయకుడు కుటుంబంలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అత్తకి కోళ్ళకి గొడవ జరుగుతుంది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇవి రోజే వినేవే, రోజు మీరు చూసేవే. అత్తకు కోళ్ళకు గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతున్నప్పుడు ఈ భర్త ఇప్పుడే కుటుంబంలోకి వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగా కొట్టుకుంటున్నారు, ఇద్దరు సరదా తెరాలని పక్కన కూర్చోకూడదు. వీళ్ళ గొడవలో నేను వెళ్తే ఏమవుతుంది, నేను వెళ్ళకూడదని బయటికి వెళ్ళిపోకూడదు. బాధ్యత కలిగిన ఆ నాయకుడు, బాధ్యత కలిగిన ఆ భర్త ఏం చేయాలంటే ఆ గొడవ మధ్యలోకి వెళ్ళి ఇద్దరికి చెప్పి ఇద్దరిని ఏం చేయాలి? సరి చేయాలి. నాకెందుకు వెళ్ళిపోయాడు అనుకోండి, బయటకు వెళ్ళాడు అనుకోండి, అతడు బాధ్యత కలిగిన నాయకుడు
కాదు, మధ్యలోకి వెళ్ళి గొడవను సరిచేసేవాడే, మళ్ళీ చెప్తాను, మధ్యలోకి వెళ్ళి గొడవను సరిచేసేవాడే బాధ్యత కలిగిన నాయకుడు. అంటే ఒక భర్త నాయకత్వం వహించాలి. ఎలాంటి నాయకత్వం వహించాలంటే ప్రేమ కలిగిన నాయకుడిగా ఉండాలి. రెండోది బాధ్యత కలిగిన నాయకుడిగా ఉండాలి. ఇక మూడోదిగా నాయకుడిగా ఎలాంటి నాయకుడిగా ఉండాలంటే పరిచర్య చేసే నాయకుడిగా ఉండాలి. ఎలాగా? కుటుంబంలో భార్యకు పిల్లలకు అవసరమైతే పరిచర్య చేసే నాయకుడిగా ఉండాలి. పెత్తనాలు చేసే నాయకుడిగా ఉండకూడదు. పరిచర్య చేసే నాయకుడిగా ఉండాలి. అవసరమైతే నువ్వు చేయవలసిన పని ఏదన్నా ఉంటే నువ్వు చేస్తే త్వరగా పని అయిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా కుటుంబంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఆ పనిని చేసి త్వరగా ఆ పనిని ముగించుకొని త్వరగా ఆ కుటుంబాన్ని లేదా ఆ భార్యకు లేదా ఆ పిల్లలకు ఆ శ్రమను తగ్గించడానికి అవసరమైతే కుటుంబంలో నువ్వేం చేసేవాళ్ళ ఉండాలి? పరిచర్య చేసే నాయకుడిగా ఉండాలి. మీ అందరికీ తెలుసు, మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చింది దేనికి? పెత్తనాలు చేయడానిక? పరిచర్య చేయడానికి వచ్చాడు. మన నాయకుడు పరిచర్య చేసే నాయకుడు కనుక మనం కూడా భర్తలుగా మన కుటుంబంలో నాయకత్వం వహించాలి. ఎలాంటి నాయకత్వం వహించాలి అంటే కుటుంబంలో పరిచర్య చేసే నాయకత్వాన్ని మనం వహించాలి. ఖచ్చితంగా నువ్వు చేయగలిగిన పని ఏదన్నా, అంటే అలా నేనేమన్నా కష్టపడి సంపాదించి తీసుకొచ్చే పని అది నువ్వు చేస్తావు, అదొకే, నేను దానికి కాదనట్లేదు. దాంతో పాటు కుటుంబంలో ఏదైనా పని ఉంటే ఒకళ్ళు భార్య చేసుకోలేకపోతే ఆ టయానికి పని అవదని నువ్వు అనుకున్నప్పుడు బాధ్యత కలిగిన నాయకుడిగా ఉన్న నీవు పరిచర్య చేసే నాయకుడిగా మారి అవసరం కుటుంబంలో జరుగుతున్న ఆ పనుల విషయంలో అవసరమైతే నువ్వేమవ్వాలి? వాళ్ళు నాకేం సంబంధం లేదు, ప్రార్థన 10 గంటలకి నేను వెళ్ళిపోతాను, నువ్వు పోతావు నాకు తెలియదు, నువ్వు వస్తేరా లేకపోతే లేదని నువ్వు వచ్చేయకూడదు. 10 గంటలకు నీకు పని అయిపోయింది కానీ నువ్వు వచ్చేస్తున్నావు. 10 గంటలకు ఆవిడకి ఏమవుతుంది? ఇంటికాడ పని అవ్వదు. నువ్వు నిజంగా బాధ్యత కలిగిన నాయకుడు అయితే, ఖచ్చితమైన నాయకుడు అయితే పరిచర్య చేసి అవసరమైతే ఆ పని ఏదైతే ఉందో ఆ పనిని త్వరగా నువ్వు ముగించుకొని ఆవిడని కూడా టయానికి నువ్వు ఏం చేయగలగాలి? తీసుకొని రావాలి. నేను ఖచ్చితంగా నాకు పెళ్ళి 13 ఏళ్ళు అయింది, ఇప్పటికు మా ఆవిడకి ఇంట్లో నేను చేయగలిగిన పని ఏదైనా ఉంటే అది పూడ్చే పన ఏ పని ఉంటే ఏ పని అన్నా ఆ పని నేను చేయగలిగిన పని అయితే ఖచ్చితంగా ఆ పని నేను చేస్తుంటాను. అంత ఎందుకంటే ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా టైం అయిపోతుంది, ఇల్లు కడగాలి అన్నప్పుడు, ఇల్లు బాత్రూమ్ కడగాలన్నప్పుడు ఆవిడ వంట చేసింది, నేను ఇల్లు నీట్ గా క్లీన్ చేసి వాటర్తో కడిగి నీట్ గా స్నానం చేసి త్వరగా వచ్చాను. ఒకవేళ ఆ పని కూడా నువ్వే చేసుకుని రాను అనుకోండి, ఇంకో గంట లేట్కి వస్తుంది. అంటే ఒక నాయకుడుగా కుటుంబంలో ఒక భర్తగా ఉన్న మనం నాయకత్వాన్ని వహించాలి. ఆ నాయకత్వం ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగిన నాయకుడిగా ఉండాలి, బాధ్యత కలిగిన నాయకుడిగా ఉండాలి, పరిచర్య చేసే నాయకుడిగా ఉండాలి. ఇంకా ఎలాంటి నాయకుడిగా నువ్వు కుటుంబంలో ఉండాలి అంటే నాయకత్వం వహించాలి. ఎలాంటి నాయకత్వం అంటే మాదిరికరమైన నాయకత్వం వహించాలి. నాయకత్వం వహించాలి అన్ని విషయాలలో. భార్యకు పిల్లలకు నీకేముండాలి? ఖచ్చితంగా ఓ మాదిరి ఉండాలి. మాదిరికరమైన నాయకత్వంగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయకుండానే ప్రార్థన చేయండి భార్య పిల్లలు అన్నావు అనుకో, వెనక పోయి చూస్తాడు, చెప్పక ఏమనరు. కానీ నువ్వు ప్రార్థనకి వెళ్ళాలన్నావు అనుకోండి, భర్త ప్రార్థనకి వెళ్ళాలంటాడు పిల్లల భార్యని, నువ్వు వెళ్ళకుండా అన్నావు అనుకోండి, ఎలా చూస్తాడు? బయటికి చెప్పుకోలేరు. మాదిరి ఉండాలి. నీకు మాదిరి ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేయమని చెప్పాలి. నువ్వు ప్రార్థనకు రావాలి, వాళ్ళు ప్రార్థనకు రమ్మని చెప్పాలి. నువ్వు యథార్థంగా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండమని చెప్పాలి? యథార్థంగా ఉండమని చెప్పాలి. నీకు యథార్థత ఉండదు, నువ్వు యథార్థంగా ఉండమన్నావు అనుకోండి, వాళ్ళని ఏమనరు, కానీ పైకి ఏమి చూస్తారు, పైకి చూస్తారు. అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. మాదిరి లేకపోతే అలా బయటికి వెళ్ళిన తర్వాత, ఆ ఇంటిని విడిచి బయటికి వెళ్ళిన తర్వాత బజారు పనులన్నీ చేసి, ఎదవ పనులన్నీ చేసి, చెత్త పనులన్నీ చేసి ఇంటికి వచ్చి భార్య నువ్వు బాగుండాలి, కూతురా నువ్వు బాగుండాలన్నావు అనుకో, బాగుంటారు వాళ్ళు, బాగుంటారు, కిందకి పోయి చూస్తారు, నాకు తెలిసిన సంగతి అనుకుంటారు. అంటే మాదిరి ఉండాలి. నీకు మాదిరి ఉన్నప్పుడే ఆటోమేటిక్గా కుటుంబం కూడా ఎలా ఉంటుంది? అయ్యో ఆయన చాలా మాదిరిగా ఉన్నాడు, నేను మాదిరిగా ఉండాలని భార్య అనుకుంటుంది. అయ్యో మా నాన్న బాగున్నాడు, నేను బాగుండాలని పిల్లలు అనుకుంటారు. అంటే ఒక మాదిరికరమైన నాయకత్వాన్ని ఖచ్చితంగా పురుషులు ఏం చేయాలి? వహించాలి. కుటుంబంలో నిర్ణయాలన్నీ భర్తే చేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, కుటుంబంలో నిర్ణయాలన్నీ భర్తే చేయాలి. అదే నాయకత్వం అంటే. నిజమైన నాయకత్వం, ఖచ్చితమైన నాయకత్వం అంటే ఏంటి చెప్పనా? కుటుంబంలో ఉన్న నిర్ణయాలన్నీ ఎవరు చేయాలి? భర్తే చేయాలి. ఇదే నిజమైన కరెక్ట్ అయిన నాయకత్వం. భార్యలు చేయకూడదు అంటే భార్యలు చేయొచ్చు, నాయకత్వం కాదు. నీ భర్తకు సలహాలు ఇవ్వాలి, సహకారంగా ఉండాలి, వెన్నెంటుకుండి ఇలా చేయండి అలా చేయండి అని నువ్వు లోపల చెప్పాలి తప్ప బయటకు వచ్చి అందరి ముందు నువ్వేం చేయకూడదు? సలహాలు ఇవ్వకూడదు. నీకేం తెలియదు, నోరు మూసుకున్నాండి అని భర్త అనకూడదు. నువ్వు ఏదన్నా చెప్పాలనుకుంటే ఇంట్లో చెప్పాలి, గదిలో చెప్పాలి. భర్తను ఒక రాజుల సమాజానికి నువ్వు చూపించే ప్రయత్నం నువ్వు చేయాలి. సలహాలు ఇవ్వాలి, ఇంకా సహకారంగా ఉండాలి తప్ప పెత్తనాలు చేయకూడదు. నాయకత్వాన్ని చేయడానికి నీకు ఏం లేదు,
హక్కు లేదు. నువ్వు నాయకత్వం చేయడం అన్నది వాక్యానుసారం కాదు. భర్త మాత్రం నాయకత్వం చేయాలి. భర్త మాత్రమే నాయకత్వం చేయడం అన్నది అది వాక్యానుసారం. అండ్ భార్యకి నాయకత్వం ఇచ్చామనుకోండి, భార్యకి నాయకత్వం ఇచ్చామనుకోండి ఎలా ఉంటుందో చెప్పనా? ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తానండి. మా తమ్ముడు నాతో పెద్దగా మాట్లాడు, వాడి పని చేస్తూ ఉంటాడు. మా ఇంట్లో ఏదో ఫంక్షన్ మా తమ్ముడు పిలిచాను. అరే మా ఇంట్లో ఫంక్షన్ కదంట రారా అని అన్నాం. ఈలోపు మా తమ్ముడికి నాకు ఏదో చిన్న గొడవ వచ్చింది. గొడవ ఉన్నా కూడా నేను ఏం చేశానంటే తమ్ముడు కదా పిలవాలి కదా అని ప్రేమతో ఏం చేశానంటే పిలిచాను, తమ్ముడు రారా ప్రోగ్రామ్ కానీ. ఆడు గొడవలు మైండ్లో పెట్టుకొని మా ఇంట్లో జరిగే ప్రోగ్రామ్కి రాలేదు. ఎవరు? మా తమ్ముడు మా మరదలు, వాళ్ళిద్దరు ప్రోగ్రామ్కి రాలేదు. వాళ్ళు రాకపోయినా ప్రోగ్రామ్ ఆగదు, జరిగిపోయింది. అయితే 6 నెలల తర్వాత మా తమ్ముడి ఇంట్లో ప్రోగ్రామ్, వాళ్ళ అబ్బాయి బర్త్డే ఏదో. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ 6 నెలల కాలంలో మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళకి ఏమనిపించింది తెలీదు, మళ్ళీ 6 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చి అనే మా ఇంట్లోనే ఫంక్షన్ ఉంది, అబ్బాయి పుట్టినరోజు ఉంది, మీరు రావాలని చెప్పాడు. ఇప్పుడు భార్య నాయకత్వం అయితే ఏమంటది, భర్త నాయకత్వం అయితే ఏమంటది చెప్పండి? భార్య నాయకత్వం అయితే ఏమంటది చెప్పనా? మన ప్రోగ్రామ్కి రాలేదు కనుక ఆ ప్రోగ్రామ్కి రాదంటాడు. అదే భర్త నాయకత్వం ఎలా ఉంటది? మర్చిపోతాడు. భర్త ఎలా ఉంటుంది చెప్పనా? ఆ కుటుంబం ఆ ప్రేమ అన్ని ఉండేసరికి భర్త మర్చిపోతాడు, మనవాళ్ళకైతే వెళ్దాం అంటాడు. అంటే భర్త నాయకత్వానికి భార్య నాయకత్వానికి తేడా చెప్తున్నాను. భార్య నాయకత్వంలో మనం వెళ్ళాం అనుకోండి, భార్య అంటది ఖచ్చితంగా మనం ఏం చేయొద్దు, వెళ్ళొద్దు అంటది. ఆంధ్రాలో ఉంటారంటే ఆంధ్రాలో ఉంటారు, వాళ్ళకి నాయకత్వం ఇవ్వకండి, వాళ్ళకి పెత్తనాలు ఇవ్వకండి. కనుక భర్తగా నువ్వు నాయకత్వాన్ని వహించు. అవసరమైతే భార్యకి చెప్పాలి ఏమని, మనం క్రైస్తులు, వాడికి బుద్ధి లేకపోయింది, మనకు బుద్ధి ఉంది కదా, మన ప్రేమ కలిగి ఉండాలి అని మనం నాయకత్వాన్ని వహించి భార్యని కూడా అవసరమైతే కంట్రోల్ పెట్టి చక్కగా భార్యని తీసుకొని ఆ తమ్ముడు ప్రోగ్రాంలోకి వెళ్ళి మనం ఏం చేయాలి, పాల్గొనగలి. అంటే భర్త నాయకత్వానికి భార్య నాయకత్వానికి చాలా తేడా ఉంటది. ఎంత తేడా ఉంటది అంటే ప్రారంభంలో తేడా కనబడదు కానీ నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంటది. భార్య నాయకత్వం వహించిన ఆ కుటుంబం ఏమైపోతుంది, పాడైపోతుంది. మీరు బైబిల్ అంతటినీ గమనించండి. బైబిల్ అంతట్లో నాయకత్వం అన్నది ఎవరికి ఇచ్చాడే అంటే పురుషుడికే ఇచ్చాడు. అది ఏ నాయకత్వం అయినా సరే, అది కుటుంబం అయినా సంఘమైనా, అది ఏ నాయకత్వం అయినా సరే దేవుడు పురుషులకు మాత్రం ఇస్తున్నట్లుగా మనం గమనించగలం. స్త్రీలతో చెప్తున్న మాట ఏంటంటే స్త్రీలు మౌనంగా ఉండాలి, పెత్తనాలు చేయకూడదు అని. అంటే ఆ నాయకత్వానికి సంబంధించిన విషయాలు బైబిల్ మాట్లాడుతున్నప్పుడు పురుషుడికి మాత్రమే నాయకత్వం ఇచ్చినట్లుగా మనం గమనించగలం. భర్త పాత్ర ఏంటయ్యా అంటే, కుటుంబంలో భర్త పాత్ర ఏంటయ్యా అంటే ముందుగా చక్కగా నాయకత్వాన్ని ఏం చేయాలి, వహించాలి. నాయకుడిగా ఉండి నాయకత్వాన్ని వహించాలి. ఆ నాయకత్వం కూడా ఎలాంటి నాయకత్వం చెప్పాను? అలాంటి నాయకత్వం చెప్పండి. ప్రేమ కలిగిన నాయకుడిగా ఉండాలి, బాధ్యత కలిగిన నాయకుడిగా ఉండాలి, పరిచర్య చేసే నాయకుడిగా ఉండాలి, మాదిరికరమైన నాయకుడిగా ఉండాలి. ఇలాంటి నాయకత్వాన్ని భర్త కుటుంబంలో తన పాత్రను ఏం చేయాలి, పోషించాలి. ఇంకా ఎలాంటి పాత్ర భర్త పోషించాలో రెండో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. భర్తగా రెండో పాత్ర ఏంటి, ఎలాంటి ఆ పాత్ర పోషించాలన్నప్పుడు భార్యను ప్రేమించాలి. రెండో పాత్ర ఏంటి, కుటుంబంలో భర్త యొక్క రెండో పాత్ర ఏంటి, భార్యను ప్రేమించాలి. బైబిల్లో దీనికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం చూడగలిగితే ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, 28వ వచనం. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులే ఉన్నారు. భార్యలను భర్త ఏం చేయాలి, ప్రేమించాలి. భర్త పాత్ర ఏంటి అంటే, కుటుంబంలో భర్త పాత్ర ఏంటి అంటే భార్యను ఖచ్చితంగా ఏం చేయాలి, ప్రేమించాలి. భార్యను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. భర్త భార్యని ఎలా ప్రేమించాలని బైబిల్లో ఉంది. ఎలా ప్రేమించాలి? రెండు విషయాలు చెప్తున్నాడు ఎలా ప్రేమించాలో. అక్కడ చెప్తున్నాడు, ఎక్కడంట, 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి. ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా భర్త భార్యను ప్రేమించాలంట. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో భర్త భార్యను ప్రేమించాలంట. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా ఉండినను దాన్ని తీసి ప్రేమించాడంట. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అంటే, అది చెడ్డదైనా అది బాగోపోయినా కడుక్కో మరి దాన్ని ఏం చేశాడు, ప్రేమించాడు. ఎలా ప్రేమించాలి? ఒక భర్త భార్యను ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? అది మంచిది కాకపోయినా
అది మంచిది కాకపోయినా కడుక్కో మరి ప్రేమించాడు. మనం ఈజీలో చెప్తామే, కడిగి ప్రేమిస్తాం ఏమండి? ఎప్పుడు దొరుకుతుందో చూస్తాం పోతత్వం పెట్టి భార్యలు కూడా భర్త ఎప్పుడు దొరుకుతాడని చూడడం ప్రారంభిస్తే అసలు ఏ భర్త బయట తిరగలేడు. నిజంగా భార్యలు స్త్రీలు చాలా మంచోళ్ళు, వాళ్ళకి దండం పెట్టాలి. అయితే వాళ్ళు చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి, అవి రాను అని చెప్తాను. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక భర్త భార్యని ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అంటే అది మంచిది కాకపోయినా, అది ముడతైనను కలంకమైనను అటు ఏదున్నా కూడా కడుక్కో మరి ఏం చేశాడు? ప్రేమించాడు. ఇది క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా ఒక భర్త భార్యను ప్రేమించాలి. రెండో విషయం కూడా చెప్తున్నాడు. 28వ వచనం ఎలా ప్రేమించాలో అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములను తమ భార్యను ప్రేమింపబదులే ఉన్నారు. 28వ వచనం, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనను. మనం క్రీస్తు శరీరమునకు అవయవాలు ఉన్నాం కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించును. ఎలా ప్రేమించాలంట? మన సొంత శరీరంలో ఒక పురుషుడు తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తాడో భార్యను కూడా అలాగే ప్రేమించాలంట. వాళ్ళు చెప్తున్నాడు, ఒక భర్త తన సొంత శరీరమును ఎలా ప్రేమిస్తాడో అలాగే ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక పురుషుడు తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తాడు? కోపం వచ్చిన వల్ల పట్టామని కొట్టుకుంటాడా అండి? తన సొంత శరీరాన్ని కోపం వచ్చిందని ఎవడైనా ఫట్టమని కొడతాడా? అలా కొట్టుకుంటే ఆయన ఏమంటాం? ఏడు ఆడే కొట్టుకుంటున్నాడు, ఎవడాడు? పిచ్చోడు. అందుకంటున్నాడు దేవుడు. తెలుగు ఏం చెప్తున్నాడంటే నీ భార్యను ఎలా ప్రేమించాలంటే నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలా నీ భార్యను ప్రేమించాలి. 2 రకాలైన ప్రేమ చెప్తున్నాడు. 2 రకాలుగా భార్యని ప్రేమించాలంట. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించాలంట. పురుషులు తమ సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటారో అలా ప్రేమించుకుంటాడంట. అయితే క్రీస్తు సంఘముని ఎలా ప్రేమించాడు అని మనం ఆలోచించగలిగితే, క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడని మనం ఆలోచించగలిగితే షరతులు లేకుండా ప్రేమించాడండి. ఎలా ప్రేమించాడు? షరతులు లేకుండా ప్రేమించాడు. 27వ వచనం షరతులు లేకుండా ప్రేమించాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఎలా ప్రేమించాడు? అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుషుడికి తన కొరకు తానే అప్పగించును. అంటే ఇక్కడ ఉన్న ఆ సంఘం అందంగా ఉందా? నల్లగా ఉందా అండి? ఇక్కడ చెప్తున్న సంఘం అందంగా ఉందా లేదా? అందంగా ఉందా? ఇక్కడ ఉన్న సంఘం, మనం చదువుకున్న సంఘం అందంగా ఉందా? అందంగా లేదండి. ఈ సంఘం అందంగా లేదు. అందంగా లేకపోయినా క్రీస్తు సంఘాన్ని ఏం చేశాడంట? ప్రేమించాడంట. అంటే ఏదో బాగుంటే ప్రేమించడం కాదు. బాగుంటే ఎవడన్నా ప్రేమిస్తాడు, నువ్వు ప్రేమించడం ఏంటి? నువ్వు ప్రేమించడం ఏంటి? అందులో నీ గొప్ప ఏముంది? క్రీస్తు షరతులు లేకుండా ప్రేమించాడు. ఆవిడ మంచిది కాకపోయినా, సంఘం అని చెప్తాను, సంఘం మంచిది కాకపోయినా, ముడతున్నా కలంకం ఉన్నా అటు ఏదైనా ఉన్నా కూడా క్రీస్తు ఎలా ప్రేమించాడంటే షరతులు లేకుండా ప్రేమించాడు. అంటే ఇప్పుడు మనం మన భార్యను ఎలా ప్రేమించాలి? బాగుంటే ప్రేమిస్తాను, మాట ఇంటే ప్రేమిస్తాను, నన్ను గౌరవిస్తే ప్రేమిస్తాను, నాకు లోబడితే ప్రేమిస్తాను అన్నాం అనుకోండి, నీది ఎలాంటి ప్రేమ కాదు. క్రీస్తు సంఘమును ప్రేమించాడే అలాంటి ప్రేమ నీది కాదు. మనం ఎలా ప్రేమించాలంటే భార్యని? క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలంట. అలా ప్రేమించాలంటే షరతులు లేకుండా ప్రేమించాలి. షరతులు లేకుండా ప్రేమించడం అంటే ఆవిడ ఏదో చేస్తే ప్రేమించడం కాదు. నువ్వు మా అమ్మని బాగా చూసుకుంటే ప్రేమిస్తాను వచ్చి, అదేం ప్రేమ అండి? అదేం ప్రేమ అండి? అది షరతులు కలిగిన ప్రేమ. అమ్మ నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావనుకో నీ బండి కొంటాను అంటే అదే ప్రేమ? షరతులు పెట్టే ప్రేమ. నా మాట ఇంటే ప్రేమిస్తాను, నా మాట ఇంటే నేను ఇంకోలా చేస్తాను, నా మాట ఇంటే అది కూడా అది షరతులు. యేసుక్రీస్తు మనం మీరు ఏదో చేస్తే నేను ప్రేమిస్తానని మనల్ని ఆయన అనలేదు. మనం ఏమీ చేయకపోయినా పాపులుగా ఉన్నా పిలిచి కడుక్కొని షరతులు లేకుండా ప్రేమించాడు. ఒక భర్త భార్యను ఎలా ప్రేమించాలంటే షరతులు లేకుండా ప్రేమించాలి. ఆవిడ ఏదో చేస్తే ప్రేమిస్తాను, మాట ఇంటే ప్రేమిస్తాను, గౌరవిస్తే ప్రేమిస్తాను, నా వెనకాల వస్తే ప్రేమిస్తానంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కాదు. ఒక భర్తగా నీ పాత్రను నువ్వు సరిగ్గా పోషించలేనంటే, ఓ భర్తగా నీ పాత్రను పోషించడం అంటే చెప్పనా, నీ భార్య ఎలా ఉన్నా ఏం చేయాలి? ఆమెను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అది షరతులు లేని ప్రేమ. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? షరతులు లేకుండా ప్రేమించాడు. ఇక క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు చెప్పనా? త్యాగం. బాగలేని ఈ సంఘం కొరకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణాలే
పెట్టాడు. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే త్యాగం చేశాడు. త్యాగపూరితమైనది ప్రేమ. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడంటే త్యాగపూర్వకంగా ప్రేమించాడు. ఇప్పుడు భర్తలతో కూడా ఏం చెప్తున్నాడు? మీరు భార్యలు కూడా ప్రేమించండి. ఎలా ప్రేమించండి? నేను సంఘాన్ని ఎలా ప్రేమించి అలా ప్రేమించండి. నేను సంఘాన్ని ఎలా ప్రేమించాను? అవసరం అయితే నా ప్రాణాలు ఏం చేశాను? సంఘం కొరకు త్యాగం చేశాను. అయితే ఓ భర్తగా నీ భార్య కోసం ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆవిడ కోసం కొన్నిటిని నువ్వేం చేయగలగాలి? త్యాగం చేయగలగాలి. కొన్నిటిని ఏం చేయగలగాలి? త్యాగం చేయగలగాలి. అది ఏదైనా సరే, ఆవిడ అవసరాలు ఏంటి, ఆవిడ ఇష్టాలు ఏంటి, ఆవిడ కోరికలు ఏంటి, ఆవిడ ఏం చేస్తే హ్యాపీ అవుతుంది, అది నీకు నచ్చకపోయినా వాటిని ఆమె కొరకు నువ్వేం చేయాలి? త్యాగం చేయాలి. ఆమె కొరకు నీకు ఇష్టమైనవి అవసరమైతే ఏం చేయాలి? నువ్వు త్యాగం చేయాలి. ఎందుకంటే క్రీస్తు అలాగే ప్రేమించాడు. ఎవరిని? క్రీస్తు సంఘాన్ని అలాగే ప్రేమించాడు. త్యాగం చేసి ప్రేమించాడు. ప్రాణాన్ని అర్పించి ప్రేమించాడు. ఇప్పుడు భర్తలతో చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలు ప్రేమించండి. ఎలా ప్రేమించాలంటే నేను సంఘాన్ని ఎలా ప్రేమించాను అలా మీరు ప్రేమించాలి. ఎలా ప్రేమించాడు? మొట్టమొదటి ఏంటి? షరతులు లేకుండా ప్రేమించాడు. రెండోది త్యాగం. తన ప్రాణాన్ని పెట్టి మరి భార్యని ఏం చేశాడు? ప్రేమించాడు. ఇంకా ఎలా ప్రేమించాలి భార్యని అన్నప్పుడు రెండో పోలిక కూడా చెప్పాడు. ఆ రెండో పోలిక ఏంటంటే తమ భర్తలు తమ సొంత శరీరం ఎలా ప్రేమిస్తారో భార్యలు అలాగా ప్రేమించాలి. సొంత శరీరాలను భర్తలు ఎలా ప్రేమించుకుంటారు? పురుషుడు తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడు? ఎలా ప్రేమిస్తాడు? అన్నం పెట్టడు, అవునా? సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడు? నా సొంత శరీరం నేను ప్రేమించుకోవడం అంటే దీనికి అన్నం పెట్టాలా పెట్టకూడదా? దీన్ని పోషించకూడదా? దీన్ని సంరక్షించకూడదా? కావాల్సినవన్నీ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను బండి మీద వెళ్తున్నాను, యాక్సిడెంట్ అవుతుందేమో, నా బాడీకి ఏమన్నా కాళ్ళు చేయి ఇరిగిపోతుందేమో, నా శరీరంలో అవయవాలు పోతాయేమో, ఇవేమి పోకూడదని నా శరీరాన్ని ఎలా కాపాడుకుంటాను? నేను బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ వేస్తాను. ఎందుకంటే నా శరీరం అంటే నాకు ఇష్టం. అందుకే స్నానం చేస్తుంటాను, అందుకే సబ్బు పెడుతుంటాను, అందుకే ఆహారం తింటూ ఉంటాను. శరీరం ఆరోగ్యం పాడైపోకూడదని టయానికి ఏం చేస్తుంటాను? నిద్రపోతుంటాను. అంటే పోషిస్తాను, సంరక్షిస్తాను. దేన్ని? నా శరీరాన్ని. అదే చెప్తాడు, నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో అలా నీ భార్యను ప్రేమించాలన్నాడు. నీ సొంత శరీరం కొరకు నువ్వేం చేసుకుంటావో అవన్నీ నీ భార్య కొరకు కూడా నువ్వు చేయాలి. నీ సొంత శరీరం కొరకు దాన్ని పోషిస్తావు, సంరక్షిస్తావు. అలాగే నీ భార్యని ఏం చేయాలి? నువ్వు పోషించాలి, సంరక్షించాలి. పోషించడం అంటే ఏంటి? పోషించడం అంటే ఆమె కావాల్సినవన్నీ పెట్టడం. ఏ టైంకి ఏది అవసరమో అవన్నీ ఆవిడకి ఏం చేయాలి? మనం ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని తన కుటుంబాన్ని, తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అసలు సొంత ఊరిని విడిచి మన దగ్గరకు వచ్చిందంటే ఆవిడ మనం ఏం చేయాలి? పోషించాలి. పని లేదండి, పని దొరకలేదు అనకూడదు. పని చూడాలి, పని ఎదుర్కోవాలి. ఆ పనిలో దూరి ఏదో పనిలో దూరి ఏం చేయాలి? ఆవిడ నువ్వేం చేయాలి? పోషించాలి. అలా పోషించడమే ఆవిడ మనం ఏం చేయడం? ప్రేమించడం. గట్టిగా మాట్లాడాలంటే ఆమె యొక్క ప్రతి అవసరత తీర్చడమే ఆమెను ప్రేమించడం. ప్రతి అవసరం తీర్చాలి. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడ మందే. కొత్త బైక్ కొంటాం. బండి బాగున్నంతసేపు ఏం చేస్తాం? తోలుతాం. బండి పాడైపోతే ఏం చేస్తాం? రిపేర్కి ఇస్తాం. నేను చాలాసార్లు గమనించాను, మనం కూడా కొత్తగా పెళ్లి చేసుకుంటాం, ఆ అమ్మాయితో కాపురం చేస్తుంటాం, ఆ కొంతకాలం బాగానే ఉంటుంది, ఒక సంవత్సరం లేకపోతే ఒక 6 నెలలు అవుతుంది. ఈ లోపు అమ్మాయికి ఏం బాగాలేదు అనుకోండి, రిపేర్కి వచ్చింది బండి. ఇప్పుడు అమ్మాయి రిపేర్కి వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయించాలి. ఎవడో? భర్త చేపిస్తున్నాడా? ఏమండి, కొత్తగా పెళ్ళయింది, ఒక 6 నెలలు కాపురం చేసింది, ఈ లోపు అమ్మాయికి బాగాలేదు, రిపేర్ వచ్చింది బండికి. ఇప్పుడు ఎవరు రిపేర్ చేయించాలి? ఎవరు చేపిస్తున్నారో అని అడుగుతున్నాను. అక్కడ పంపించేస్తారు. వాడకి వీడి తిని, రిపేర్ అది తిని. ఇదేం ప్రేమరా నాయన? వాళ్ళ ప్రేమ కోసం నేను మాట్లాడలేదు, నీ ప్రేమ ఏమైంది నేను చెప్తున్నాను. మన భార్యను మనం ఏం చేయాలి? మనం ప్రేమించాలి. వాడిని మనం రిపేర్ చేయించవలసిన బాధ్యత కూడా మనది. నేను చేయలేకపోయాను, కానీ ఏం చేయలేకపోయానంటే నా భార్యకు 2 కానుపులు నేను చేయలేకపోయాను. యాక్చువల్గా నేను చేస్తుంటే బాగుండు, చేయలేకపోయాను. తర్వాత చెప్తున్నాను, మీ భార్యకు అవసరమైతే కానుపు మీరే వేయండి, మీ దగ్గర పెట్టుకొని. వాళ్ళ ఇంటికి పంపించకండి. వాళ్ళ ఇంటికి పంపించాలి కదండి అనకండి, అది లోకాచారం. అది మనకెందుకు? నువ్వు భార్య నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆమె కొరకు ఆమె యొక్క ప్రతి అవసరం ఏం చేయాలి? నువ్వు తీర్చాలి, సంరక్షించాలి. నీ సొంత శరీరాలను నువ్వు ఎలాగైతే సంరక్షించుకుంటున్నావో, పోషించుకుంటున్నావో, అలాగే భార్యలు కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి, పోషించాలని చెప్తున్నాడు. రెండోది ఏం చేయాలి?
సంరక్షించాలి. సంరక్షించాలి భార్యని మనం ఏం చేయాలి? సంరక్షించాలి. భార్యని సంరక్షించడం అంటే అర్థం ఏంటి? ఆమెపై ఏగ కూడా వాళ్ళకుండా చూసుకోవాలి నువ్వే, అంతే కదా. సంరక్షించడం అంటే ఏంటరా? ఆ రోజు పెళ్లి రోజు ఆవిడ మీద ఏం కప్పుతారు? పైట కప్పుతారు. ఆమె పైట తీస్తారు అంటే ఆమె ముసుగు తీశారంటే అర్థం ఏంటి? ఇతగాడు చెంగు ఆమె మీద వేసాడని, నేనున్నాను డోంట్ వరీ అంటే అర్థం ఏంటి? నీ మీద ఏగ కూడా వాళ్ళని. అదే సంరక్షించడం అంటే. ఏగలు అవుతాయో తెలియదు కానీ మనం ఏగలా పడిపోతాం, మనం కూడా వెళ్తాం. ఏగ వాళ్ళని కూడదు, నువ్వు కూడా వాళ్ళ ఆమె మీద ఏం చేయకూడదు? కొట్టకూడదు. నువ్వు ప్రేమించాలి. అలా నువ్వు నీ భార్యని ప్రేమించాలి. అది ఒక భర్తగా నీ పాత్ర. భర్తగా అది నీ పాత్ర. ఎలాంటి ప్రేమ ఉండాలంటే, ఎలాంటి ప్రేమ? ఎడదీయరాని ప్రేమ. మీ మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలి? ఆమెను ఎలా ప్రేమించాలి? విడదీయరాని ప్రేమ. ఎవడు బ్రేక్ చేయకూడదు ఆ ప్రేమని. ఎవడు బ్రేక్ చేయకూడదు. అలాంటి ప్రేమ ఉండాలంటే వాక్యం చెప్తుంది 31 వచనం. ఎలాంటి ప్రేమ ఉండాలంట? 31 వచనం ఎఫెసీ పత్రిక 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకును, వారిద్దరూ ఏక శరీరం అవ్వాలి. ఏక శరీరం అంటే నీకు ఎవడేం చేయకూడదు? విడదీయకూడదు. అంటే భర్త భార్య మీద ఎలాంటి ప్రేమ చూపించాలంటే విడిపోలేని ప్రేమ, విడదీయలాని ప్రేమ భర్త భార్య మీద ఏం చేయాలి? చూపించాలి. ఇలా ఒక భర్త తన పాత్రను పోషిస్తూ భార్యని ఉన్నతంగా ఏం చేయగలగాలి? పోషించగలి. భర్త పాత్రలో ఇప్పుడు 2 చెప్పాను. మొట్టమొదటి పాత్ర ఏమని చెప్పాను? నాయకత్వాన్ని వహించాలి. కుటుంబంలో భర్త పాత్ర ఏంటంటే నాయకత్వాన్ని వహించాలి. భార్యలు నాయకత్వాన్ని వహించకూడదు. భర్త నాయకత్వంలో ఉండాలి. భర్త నాయకత్వం కింద భార్య ఉండాలి. అదే కుటుంబానికి క్షేమం. అది మొట్టమొదటి పాత్ర. రెండో పాత్ర ఏంటి? భర్త యొక్క రెండో పాత్ర భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అలా ప్రేమించాలి. మన సొంత శరీరంలో మనం ఎలా ప్రేమించుకుంటున్నాం అలాగే ఆమెను ప్రేమించాలి. మూడోదిగా భర్త పాత్రలో మూడోది ఏంటో కూడా చెప్తాను. భర్త పాత్రలో మూడోది ఏంటంటే భార్యను గౌరవించాలి. ఏం చేయాలి? భార్యను గౌరవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారే ఉన్నారని ఎరిగి. పాలువారు అంటే అర్థం ఏంటి? పార్ట్నర్, సరి సమానం. భార్య మీకు తక్కువ కాదు, మీకంటే ఎక్కువ కాదు. ఆమె ఎవరంట? పాలువారు అంటే ఆమె మీతో సమానం. అయితే సమానమే గాని ఎక్కువ బలహీనమైన ఘట్టం. ఆమె మీతో సమానమే కానీ ఆమెలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. మానసికంగాను శారీరకంగాను ఆమె మీకంటే ఎలా ఉంది? కొంచెం బలహీనంగా ఉంది. గనుక ఆవిడ ఏం చేయాలన్నాడు? సన్మానించి. ఒక మాటలో చెప్పాలంటే ఆమెను మీరు ఏం చేయాలి? గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? ఆమె బలహీనరాలు. నెక్స్ట్, ఆమె బలహీనరాలు ఏ విషయంలోనూ? మానసికంగాను శారీరకంగాను. ఈ 2 విషయాల్లో ఆవిడ బలహీనంగా ఉంది కనుక ఖచ్చితంగా ఆమె మీతో సమానం కనుక ఆమెను ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? గౌరవించాలి. ఒక భర్త కుటుంబంలో తన పాత్ర ఎలాంటి పాత్ర పోషించాలంటే భార్యను గౌరవించాలి. భార్యను గౌరవించాలంటే ఎలా గౌరవించాలి? ఒక భర్త భార్యను గౌరవించాలి? కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తానండి. భార్యను భర్త ఎలా గౌరవించాలంటే పిల్లల ముందు ఆమెను గౌరవించాలి. ఒక భర్త భార్యను గౌరవించాలి. ఎలా అంటే పిల్లల ముందు ఖచ్చితంగా ఏం చేయాలి? గౌరవించాలి. పిల్లల ముందు భార్యని లోకుగా మాట్లాడకూడదు. నువ్వే లోకుడేసావు అనుకో భార్యని, పిల్లలు ఇంకా లోకుడేస్తారు. పిల్లలు తల్లిని లోకు కట్టకుండా ఉండాలంటే భర్త పిల్లల ముందు ఏం చేయాలి? ఆమెను గౌరవించాలి. ఫస్ట్ది. రెండోది, మన బంధువుల ఎదుట కూడా ఖచ్చితంగా గౌరవించాలి. బంధువుల ఎదుట కూడా మనం ఏం చేయకూడదు? భార్యని నీకేం తెలియదు నోరు మూయకూడదు. బంధువుల ఎదుట కూడా ఆమెను మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఆమెను ఎలా గౌరవించాలో చెప్తున్నాను. ఎలా గౌరవించాలంటే పిల్లల ముందు గౌరవించాలి. నెక్స్ట్, బంధువుల ముందు గౌరవించాలి. నెక్స్ట్, ఆమె మాటకు విలువ ఇవ్వాలి. గౌరవించడం అంటే ఏంటి? అప్పుడప్పుడు ఆవిడ కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. నీకు ఐడియాస్ రాలేదు అనుకోండి,
నువ్వు అడగడానికి వెళ్ళిపోతున్నావు అనుకోండి, భార్య కూడా అప్పుడప్పుడు కొన్ని సలహాలు ఇస్తుంది. భార్య మాటకు నువ్వేమి ఇవ్వాలి? విలువ ఇవ్వాలి. భార్య మాటకు విలువ ఇవ్వడమే భార్యను మనం ఏం చేయడం? గౌరవించడం. ఇతరులతో ఎప్పుడు భార్యను పోల్చకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆమె నిజంగా నువ్వు గౌరవించాలనుకుంటే ఇతరుల ముందు ఎప్పుడు భార్యను ఏం చేయకూడదు? పోల్చకూడదు. ఇతరులతో ఎప్పుడు పోల్చకూడదు. వీడు అన్న తింటూ ఉంటాడు, కూర అలా కలిపోతుంటూ ఉంటాడు, కూర అంతగా బాగోదు చెప్తాడు, మా అమ్మ అయితే అంటాడు. మీ అమ్మ అయితే? మీ అమ్మ వయసు ఎంత? మీ ఆవిడ వయసు ఎంత? దరిద్రుడా, తలతెక్క నీకేమన్నా? మీ అమ్మ వయసు ఎంత? నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే అప్పుడు మీ అమ్మ వయసు ఎంత? 40 ఉంటాయి, 50 ఉంటాయి. ఈవిడ వయసు ఎంత? ఒక 20. మరి 20 ఆవిడ 20 ఏళ్ళు వయసు కాదు, ఆవిడతో 60 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు ఆవిడ పోల్చొచ్చా? ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ అమ్మ కూడా 20 ఏళ్ళ వయసు ఏం చేసి ఉంటుంది? ఇలా ఉండుంటుంది. అవునా? మీకు అర్థమవుతున్నా? భాష మీకు అర్థమవుతున్నా? ఎప్పుడు ఇతరులతో నువ్వేం చేయకూడదామని? పోల్చకూడదు. ఇతరులతో ఎప్పుడు ఆమెను పోల్చకూడదు. ఇతరులతో ఎప్పుడు ఆమెను పోల్చకూడదు. అలా పోల్చకుండా ఉండడం ఆమెను గౌరవించడం. 10 మందిలో ఎప్పుడు ఆమెను సరిచేయకూడదు. ఆమె నువ్వు సరిచేయాలనుకుంటే ఇంట్లోకి తీసుకెళ్ళు, గదిలోకి తీసుకెళ్ళు, నీకు నచ్చింది చెప్పు, నీకు నచ్చినట్టు చెయ్యి. అక్కడ ఆమెను సరిచేయాలి తప్ప 10 మందిలో ఆమెను నువ్వేం చేయకూడదు? సరి చేయకూడదు. నువ్వు నిజంగా నీ భార్యని గౌరవిస్తే ఎలా గౌరవించాలి? ఎలా ఎలా పిల్లల ముందు గౌరవించాలి, బంధువుల ముందు గౌరవించాలి. 10 మందిలో సరి చేయకూడదు. ఆమె మాటలకు విలువనివ్వాలి. ఇతరులతో ఎప్పుడు పోల్చకూడదు. ఎందుకయ్యా అంటే ఆమె బలహీనురాలు కనుక. ఆమె బలహీనురాలు కనుక ఎప్పుడు ఆమెను అవమానపరచకూడదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఆమెను అవమానించకూడదు. ఒక భర్త భార్యను గౌరవించడం అంటే చెప్పనా, భార్యను ఏం చేయకూడదు? అనుమానించకూడదు. నమ్మాలి. భార్యను నమ్మాలి. అలానే భార్యలు భర్తలు నమ్మకూడదని కాదు, భార్యలు కూడా భర్తను ఏం చేయాలి? నమ్మాలి. భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. భార్య అలా వెళ్ళిపోగాలి, భార్య ఫోన్ చెక్ చేస్తుంటాడు దుర్మార్గుడు. భర్త అలా వెళ్ళిపోగాలి, భర్త ఫోన్ చెక్ చేస్తుంటాడు దుర్మార్గుడు. అంటే ఏం చేయట్లేదు ఈ దిక్కుమాలుడు. నమ్మకాలు లేనప్పుడు కాపరాలు ఏంటి? నమ్మాలి. ముందు నమ్మకం కలిగేలా భర్త ఉండాలి, నమ్మకం కలిగించేలా భార్య ఉండాలి. ఫోన్లు చెక్ చేసుకున్నారు అనుకోండి, డేటాను చెక్ చేసుకున్నారు అనుకోండి, హిస్టరీని చెక్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఇద్దరికి ఏం లేదు, నమ్మకం లేదు. కానీ ఈ సమయంలో భర్త కోసం మాట్లాడుతున్నాం కనుక భర్తగా ఆమెను ఎలా గౌరవించాలంటే ఆమెను నువ్వేం చేయకూడదు? అనుమానించకూడదు. మాటలతో హింసించకూడదు. ఎందుకంటే ఆమె బలహీనురాలు కనుక. ఆ బలహీనరాలు మాటలతో హింసించకూడదు. ఆవిడ మాటలు గుర్తుపెట్టేసుకుంటుంది. ముందే చెప్పానుగా ఆల్రెడీ. స్త్రీలకు పురుషులకు ఉన్న వ్యత్యాసాల కోసం మాట్లాడుతూ భార్యల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందని చెప్పాను. భార్యలు ఏది త్వరగా మర్చిపోరు, భర్త వెంటనే మర్చిపోతాడు. మాటలతో ఆమెను హింసించకూడదు. భర్త భార్యను కొట్టకూడదు. ఎందుకంటే ఆవిడ ఎవరు? బలహీనురాలు ఘటం. ముందుగా చెప్పాను. ఆమెను నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ సొంత శరీరం నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించాలి. నువ్వు నిజంగా నీ సొంత శరీరం వల్ల ఆమెను ప్రేమిస్తున్నావు అంటే ఆమెను నువ్వు ఏం చేయకూడదు? కొట్టకూడదు. నిన్ను నువ్వు ఎలా కొట్టుకోవో నీ భార్యను కూడా ఏం చేయకూడదు? కొట్టకూడదు. భర్త కుటుంబంలో భర్త యొక్క పాత్రలో 3ది ఏంటి అంటే ఆమెను ఏం చేయాలి? గౌరవించాలి. ఇక 4వ విషయం కూడా చెప్పి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. భర్త యొక్క 4వ పాత్ర ఏంటంటే ఆ భార్యను అభినందించాలి. భర్తగా కుటుంబంలో నీ పాత్ర ఎలా ఉండాలంటే భార్యను ఏం చేయాలి? అభినందించాలి. అప్పుడప్పుడు భార్యను మెచ్చుకోవాలి. అవునా? అవును. బైబిల్ కూడా చెప్తుంది భార్యను ఏం చేయాలంటే అప్పుడప్పుడు మెచ్చుకోవాలంట. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 29వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 29వ వచనం. అక్కడ డాష్ అని రాసి చూస్తారు. డాష్ ఉందా? డాష్. బైబిల్లో ఎక్కడైనా డాష్ ఉంటే అది డైలాగు. గుర్తుపెట్టుకోండి, డైలాగు. ఎవరో మరొకరితో ఆ డైలాగ్ కొడుతున్నారు. ఆ డైలాగ్ చెప్తున్నారు. ఎవరు అక్కడ? ఎవరు చెప్తున్నారు? గుణవతి అయిన భార్య ఉంది. గుణవతి అయిన భార్య యొక్క భర్త ఆమెతో చెప్తున్న డైలాగు. ఏంటి ఆ డైలాగు? చాలా మంది 29వ వచనం. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు కానీ
వారందరినీ నీవు మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగిడిన. అప్పుడప్పుడు భర్త భార్యను ఏం చేస్తుండాలి? పొగుడుతుండాలి. ఏంటి పొగడ్తలకు అందరూ పడతారు. అది స్త్రీలని లేదు, పురుషులు లేదు, అందరూ ఏం కోరుకుంటారు? మమ్మల్ని ఎవడన్నా పొగిడితే బాగున్నారు చెప్పుకోరు కానీ పొగిడితే బాగుంది అనుకుంటారంట. కొన్ని సర్వేలు కొంతమంది స్త్రీల మీద సర్వేలు చేస్తే ఆ సర్వేల్లో తేలిన ఒక విషయం ఏంటంటే, భర్త భార్యలు కలిసి వారి ధర్మాలు జరిగిస్తున్నప్పుడు భర్త ఆనందపడతాడు, ధర్మాలు జరిగిస్తున్నప్పుడు భార్య ఆనందపడుతుంది. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు కలిగే ఆనందం ఉంటదే, సంతోషం ఉంటదే, దానికన్నా ఎక్కువ ఉంటుందంట భర్త పొగిడితే. మళ్ళీ చెప్తున్నానండి, భర్త దగ్గర కాపురం చేస్తున్నప్పుడు వారి ధర్మాలు జరిగిస్తున్నప్పుడు ఆవిడ ఆనందపడుతుంది, ఆనందం కన్నా ఎక్కువ ఆనందపడుతుందంట భర్త ఆమెను అప్పుడెప్పుడు పొగిడితే. ఎప్పుడైనా మీ భార్యలను పొగిడారా? ఏమండి, ఆళ్ళీళ్ళు పొగుడుతుంది తప్ప మన భార్యలు ఏం చేయము, పొగడం. కానీ గుణవత్తైన ఈ భార్య యొక్క భర్త ఏం చేస్తున్నాడంటే, ఆమెను ఏం చేస్తున్నాడంట? పొగుడుతున్నాడంట. అంటే మనకు తెలియకుండా కుదిరితే అప్పుడప్పుడు భార్యలు ఏం చేస్తుండాలి? పొగడాలి. వంట బాగుందనో, కూర బాగుందనో, నీ చీర బాగుందనో, నువ్వే బాగున్నావనో పొగడాలి. మనం పొగడలేదు, ఎవడో పొగుడుతాడు, ఆడిపోతుంది. నిజమండి. వాళ్ళకున్న బలహీనత, స్త్రీలకున్న బలహీనత చెప్తున్నాను. ఖచ్చితంగా పొగడ్తలకు ఇష్టపడతారు, పొగడ్తలకు పడిపోతారు. కనుక భర్తగా నీ పాత్రలో ఉండాలంటే అప్పుడప్పుడు ఏం చేయాలి? పొగడాలి. కూర బాగుందని పొగుడు, పోయిదేముంది? ఏమండి, నువ్వు కట్టుకుని చీర బాగుందని పొగుడు, పోయిదేముంది అంటున్నాను. అప్పుడప్పుడు మీరు గమనించలేదండి, నేను చాలాసార్లు గమనించాను. ఏమంటే చీర ఎలా ఉందంటది అంటే అర్థం ఏంటి? అంటే అదేదో కోరుకుంటున్నా నాకు అర్థమవుతుంది. నేను అప్పుడు అంటాను, చీర కాదు, చీరగా నువ్వే బాగున్నావు అంటాను. పోయిదేముంది? నిజమే, మా ఆవిడ బాగుంటుంది, నాకన్నా బాగుంటుంది. ప్రేమగా మాట అంటే పోయిదేముంది అంటాను. భర్తగా నీ పాత్ర ఎలా ఉండాలంటే ఆమెను ఖచ్చితంగా రోజులో ఒక్కసారి ఏం చేయలేవు? పొగడాలి. కూర బాగాలేదు అనుకోండి, కూర బాగాలేదు తిట్టుకుని తింటాం. కూర బాగున్నప్పుడు పొగుడితే తింటాం ఏంటి? అవకాశం వదలు మనం. బాగోకపోతే తిట్టుకుని తింటాం, బాగుంటే మాత్రం అన్ని సిగ్గు తినేస్తుంటే మాట్లాడడం. ఆ కష్టం అంతా మర్చిపోతుంది భార్య. ఆవిడ కష్టం అంతా మర్చిపోవాలంటే భర్తగా నీ పాత్ర అలా ఉండాలంటే అప్పుడప్పుడు ఆమెను ఏం చేయలేవు? పొగడాలి. లేనిపోని పొగడదు కదా, ఉన్నాయి పొగుడు. మీ ఆవిడ ఏమి లేదా బెస్ట్ క్వాలిటీ, మీకన్నా బాగా మాట్లాడుతుందా, నువ్వు నాకన్నా బాగా మాట్లాడతాను ఓ మాట అండి. ఇక్కడ చాలా మంది భర్తల కన్నా వాళ్ళు భార్యలు అందంగా ఉంటారు, నాకు తెలుసు అండి. చదువుతారా? మా ఆవిడ నాకన్నా అందంగా ఉంటుంది అన్నాడు. మీ ఆవిడ వెంట మీరు చూస్తుంది, మీ ఆవిడ ఇక్కడ నిజం. పురుషుల కన్నా స్త్రీలు చాలా అందంగా ఉంటారు. నువ్వు అందంగా ఉన్నావు అనొచ్చు కదా, పొగడొచ్చు కదా. భర్తగా నీ పాత్ర ఎలా ఉండాలి అంటే, కుటుంబ విషయంలో భార్య విషయంలో నీ పాత్ర ఎలా ఉండాలంటే, కుదిరితే అప్పుడప్పుడు ఆవిడ ఏం చేయలేవు? మెచ్చుకోవాలి. మనం ఎప్పుడు తిట్టుకోవడమే, మెచ్చుకోవాలి. ఆవిడ హ్యాపీ అవుతుంది, ఆవిడ ఆనందపడుతుంది. ఎంత ఆనందపడుతుందో చెప్పానండి. ఆవిడ ఎంత పొగిడితే ఎంత ఆనందపడుతుందో చెప్పనా? ఒక భర్తతో కలిసినప్పుడు ఆవిడకి వచ్చే ఆనందం కన్నా పొగిడితే ఆవిడ ఇంకా ఆనందంగా ఫీల్ అవుతుంది అంటారు. అది స్త్రీల యొక్క సైకాలజీ. కనుక నాలుగో పాత్ర ఏంటంటే, కుటుంబంలో భర్త యొక్క నాలుగో పాత్ర ఏంటంటే భార్యను అప్పుడప్పుడు పొగడాలి. ఇక ఐదో విషయం కూడా చెప్పి ముగిస్తానండి. ఐదో విషయం, కుటుంబంలో భర్త యొక్క ఐదో పాత్ర ఏంటంటే భార్యను సంతోషపరచాలి. ఏం చేయాలి? భార్యను సంతోషపరచాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నిజంగా భార్యను సంతోషపరచాలా? భార్యను సంతోషపరచాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 32వ వచనం. మీరు చింతలేని వారై ఉండవలని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ఎవడు? ఇతగాడెవరు? పెళ్లి కానివాడు అంటే మన జాషువాలు అంటాడు, అంటే ఆడుకో చెప్తున్నాడు. పెళ్లి కానివాడు ప్రభుని ఎలాగూ సంతోష పెట్టవలనని ప్రభు విషయమైన కార్యములు గురించి చింతించున్నాడు. అని పెళ్లి కానివాడు ప్రభుని ఎలా సంతోష పెట్టాలని చూస్తారంట. కానీ మన దగ్గర పెళ్లి కాని వాళ్ళు ఎవరిని సంతోష పెట్టాలని చూస్తున్నారు? ఆడు సంతోషపడాలనుకుంటున్నాడు తప్ప ప్రభుని ఏం చేయట్లేదు, సంతోష పెట్టలేదు. అంటే పెళ్లి కానివాడు ఆలోచన. దేవుణ్ణి నమ్ముకున్న ఒకడు పెళ్లి కాకపోతే వాడు ప్రభుని సంతోష పెట్టాలని చూడాలంట అని చెబుతూ పెళ్లి కోసం చెప్తున్నాడు. పెళ్ళైన వాడు
పెళ్ళైన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చించున్నాడు. అటువలే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తమ శరీరమును ఆత్మయందును పవిత్రయందును ఉండుట ప్రభు విషయమే కార్యములకు చెందుతున్నది. కానీ పెళ్ళైనది భర్తను ఎలాగో సంతోష పెట్టవాలని లోక విషయమై వాటి గురించి చెందింది. అంటే పెళ్ళైన స్త్రీతో మాట్లాడుతున్నాడు, పెళ్ళైన పురుషుడితో మాట్లాడుతున్నాడు. పెళ్ళైన పురుషుడు భార్యను ఏం చేయాలంట? తర్వాత మాట్లాడదాం. పెళ్లి అదే స్త్రీలు పాత్ర ఏంటో తర్వాత చూద్దాం. అది తర్వాత ఇచ్చేద్దాం, ఈ వారం వద్దు, మనకు టైం లేదు. ఆ కోటింగ్ తర్వాత ఉంటది. భర్తగా నీ పాత్ర ఏంటంటే భార్య నువ్వేం చేయాలి? సంతోష పెట్టాలి. భార్య సంతోష పెట్టాలి. ఇంకా మాట్లాడితే భార్యను మాత్రమే సంతోష పెట్టాలి. పెళ్లి ప్రమాణాలు గుర్తున్నాయి కదా, ఏంటి? వ్యాధి ఎందును, ఆరోగ్యం ఎందును, లేమి ఎందును, ఎవరో మాట మర్చిపోరా, కలిమి ఎందును, నేను సంరక్షించి, నిన్ను ప్రేమించి, ఇతరులు ఎవరును ఆశింపగా నీతో మాత్రమే కాపురం చేస్తామని ఆ రోజు గుర్తుందా? చెప్పాం కదా. కానీ ఆ మాటను మనం ఎప్పుడూ మర్చిపోతాం. ఆమెతో మాత్రమే నువ్వు కాపురం చేయాలి, ఆమెను మాత్రమే నువ్వు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. భర్తగా నీ పాత్ర ఏంటంటే నీ భార్యను ఖచ్చితంగా ఏం చేయాలి? సంతోష పెట్టాలి. భార్యను ఎలా సంతోష పెట్టాలి? కొన్ని విషయాలు చెప్తాను. ఆమెను ఎలా సంతోష పెట్టాలంటే ఆమెకు కొంత సమయాన్ని ఇవ్వాలి. రోజు కొంత సమయాన్ని ఆమెకి ఇచ్చి ఆమె పక్కన కూర్చొని మాట్లాడితే ఎంత హ్యాపీ అవుతుంది అనుకుంటున్నారు? ఏమండి, మనం ఏదైనా చెప్పిన దేవుడికే సమయం భార్యకి ఇస్తావా? ఎలా అంటే నన్ను అంటున్నాడే భాష అనుకుంటారు. నువ్వు బాధపడినా నాకేం కాదు, కానీ నీ భార్యకంటూ కొంత సమయాన్ని నువ్వేం చేయాలి? ఇవ్వాలి. భార్యకు కొంత సమయాన్ని ఇవ్వాలి. నువ్వు భార్యకు కొంత సమయాన్ని ఇస్తే ఖచ్చితంగా ఆమె ఏమవుతుంది? సంతోషపడుతుంది. అప్పుడప్పుడు ఆమెకు బహుమానాలు ఇవ్వాలంట. ఆమె సంతోషపడాలంటే అప్పుడప్పుడు ఆమెకు బహుమానాలు ఇవ్వాలంట. అలా చేరాలిన తర్వాత 10 రూపాయలు స్వీట్ స్పెషల్గా కొన్ని నీకోసం కొన్నాను, బాగుందని అది తీసుకురా, ఫుల్ హ్యాపీ అయిపోద్ది. నేను చీరలో బంగారం కొనమంటలేదు. చీరలో బంగారం మనం కొనగానే అక్కడ ఏదో స్వీట్ ఉంది, ఇది చాలా బాగుంటుందంట అని మనం కొనుక్కొచ్చి ఆవిడకి ఇచ్చాక ఎంత బాగుంటుంది? ఆవిడ హ్యాపీ అవుతుంది. అంటే భార్యని ఎలా సంతోష పెట్టాలో చెప్తున్నాను. భార్యని ఎలా సంతోష పెట్టాలంటే ఆమెకంటూ కొంత సమయాన్ని ఇవ్వాలి. రెండోది ఏంటంటే అప్పుడప్పుడు ఆమెకు బహుమానాలు ఇవ్వాలి. ప్రేమతో 10 రూపాయలు స్వీట్ తెచ్చినా ఓకే. ఇక మూడోది ఆమెను ఆదరించాలి. కలవరపడొద్దు, నేనున్నాను. నేను నీకున్నాను, మనకు దేవుడు ఉన్నాడని ఆమెను ఏం చేయాలి? ఆదరించగలగాలి. అప్పుడు ఖచ్చితంగా భార్య ఏమవుతుంది? హ్యాపీ అవుతుంది. ఆమెను ఎలా సంతోష పెట్టాలో 4వ విషయం చెప్తున్నాను. ఆమె చెప్పేది ఆలకించాలి. ఆమె చెప్పేది ఏం చేయాలి? ఆలకించాలి. ఆమె చెప్పేది కూడా ఆలకించాలి. ఎందుకంటే భార్యలు కూడా మన కుటుంబం బాగుండాలని కదా చెప్తారు, అవునా? ఏ భార్య అన్నా కుటుంబం బాగుండాలన్నా, కుటుంబం పడిపోవాలన్నా. అప్పుడప్పుడు భార్యలు చెప్పేది కూడా ఆలకించాలి. నాకు అంతా తెలుసు, నేను మేధావి అనకూడదు. నువ్వు ఎంత మేధావి అయినా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తావు. నువ్వు భార్యలు చెప్పే కొన్ని విషయాలు తీసుకోవాలి. ఆవిడ మాట కూడా ఏం చేయాలి? గౌరవించాలి. వినాలి. అండ్ సహజంగా నేను బుక్ దగ్గర కూర్చున్నాను, ఉదయం కూర్చుంటాను. ఎప్పుడు లేస్తాను తెలీదు. 6 గంటలు 7 గంటలు కూర్చుంటాను. ఈలో నేను అలా రాస్తా కూర్చుంటాను కదా, మా భాగ్యవతి అలా డోర్ తెస్తుంది, రాసుకుంటాడా వెళ్ళిపోద్ది. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ డోర్ తెస్తుంది, రాసుకుంటాడా పోతుంది. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ డోర్ తెస్తుంది, ఖాళీ ఉంటే మాట్లాడదామని. అలా 4-5 సార్లు డోర్ తెస్తుంది. నేను రాసుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకూడదని ఆవిడకి తెలుసు, వెళ్ళిపోతుంటది. సరే 5వ సార్లు ఆలోచన నేను గమనిస్తాను, 4 సార్లు వచ్చింది కదా, 5వ సార్లు రా అంటాను. కొంచెం పసగలపడి కొంచెం మాట్లాడతాను. పోయిదేముంది? ఏదో చెప్పాలనుకుంటుంది, వింటే పోయిదేముంది అంటాను. చేయడం చేయకపోవడం తర్వాత విషయం. ఆవిడ చెప్పేది మనం చేయడం చేయకపోవడం అనేది తర్వాత విషయం. ఒకవేళ ఆవిడ చెప్పింది మనం చేయాలంటే అది వాక్యానుసారంగా ఉండాలి. ఆవిడ చెప్పేది వాక్యానుసారంగా ఉంటే, అవును కదా బైబిల్ ఇలా చెప్తుంది కదా, ఏమంటే మీరు ఇలా చేస్తే బాగుంటుందని ఆవిడ ఇచ్చే సలహా వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? తీసుకోవాలి. ఓ భార్యను నువ్వు ఎలా సంతోష పెట్టాలంటే ఆమెకు కొంత సమయాన్ని ఇవ్వాలి. ఆవిడకి అప్పుడప్పుడు బహుమానాలు ఇవ్వాలి. ఆమెను ఆదరించాలి. ఆవిడ చెప్పేది ఏం చేయాలి? నువ్వు ఆలకించాలి. ఆవిడ అవసరాలు ఖచ్చితంగా మనం తీర్చాలి. 5వది ఏంటి? ఆమె యొక్క అవసరాలు తీర్చాలి. ఆవిడకున్న ప్రతి అవసరం తెచ్చాలి. ఇలా మాట్లాడాలో నాకు తెలీదు. ఆవిడకున్న ప్రతి అవసరాలలో లైంగిక కోరిక కూడా ఉంటది. లైంగిక కోరిక సంబంధించిన అవసరాన్ని కూడా నువ్వేం చేయాలి? తీర్చాలి. ఏంటంటే లైంగిక కోరిక ఇదే బూత్ కాదండి. భార్యాభర్తలు చేస్తే బూత్ కాదు, పక్క వాళ్ళు చేస్తే అది బూతు. భార్యాభర్తలతో జరిగించే ధర్మాలు బూత్ కాదు, అది దేవుని ఆజ్ఞ, అది లవ్, అది ప్రేమ.
దేవుడు కూడా చాలా చోట్ల ఆమె కోరికల కోసం, ఆవిడ అవసరాల కోసం చెప్తున్నాడు. చూడండి, భార్య భర్తల మధ్య జరిగే ఆ లైంగికాన్ని పాపంగా దేవుడు ఎక్కడ చెప్పట్లేదండి. అదొక ఆజ్ఞ, అదొక ప్రేమతో కూడింది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18, 19 వచ్చిన మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, సామెతల గ్రంథము 5వ అధ్యాయం ముగిస్తాను, ఒక 2-3 నిమిషాలు ముగిస్తాను, కంగారు పడకండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 18, 19 వచ్చినాడు. నీ ఓట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము. నీ భార్య యందు నువ్వు సంతోషించమని చెబుతూ, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పే, ఆమె రమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్దులువై ఉండుము. భార్యతో కలవడం అన్నది, భార్యతో ధర్మాలు జరిగించడం అన్నది పాపంగా దేవుడు చెప్పట్లేదు, అది ఆజ్ఞ. ఆమె మీద ప్రేమ, ఆమెను సంతోషపెట్టు, ఆవిడ అవసరాలు తీర్చు, నీ అవసరం తీర్చుకో, ఆవిడ అవసరం కూడా తీర్చు, అది పాపం కాదు. భార్యాభర్తల మధ్య జరిగే లైంగిక కార్యం అన్నది పాపము కాదు. మరి ఏది పాపము కింద చెప్తున్నాడు. ఏది పాపము 20 వచనం. నా కుమారుడా, జరస్త్రీ ఎందు నీ వేళా భద్రమై ఉందువు, పరస్త్రీ రమ్మును నీ వేళా కౌగులించుకుని ఉందువు. పరస్త్రీ నీ భార్య కాకుండా పరస్త్రీ రమ్మును నువ్వు అనుకుంటే, ఆమెను కౌగులించుకుంటే, ఆమెతో ఇలాంటి చండాలమైన ధర్మాలు జరిగిస్తే అది పాపము. భార్యతో జరిగిస్తే అది ధర్మం. ఇలాంటి అవసరాలు, ఇలాంటి కోరికలు, ఇలాంటి వాటిని కూడా నువ్వు తీర్చి భార్య నువ్వేం చేయాలి? సంతోష పెట్టాలి. నువ్వు సంతోషపడతావు, ఎవరినో సంతోషపెడతావు, దిక్కుమాల దాన్ని. కనుక ఇలా దిక్కుమాల పనులు మానేసి భర్తగా నీ పాత్ర ఎలా ఉండాలంటే, నువ్వు ఆమెను ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఆవిడ యొక్క ప్రతి అవసరత నువ్వేం చేయాలి? తీర్చాలి. ప్రతి అవసరం తీర్చాలి. భార్యాభర్తల మధ్య ఈ లైంగిక ధర్మాలు, ఈ వివాహాలు అసలు ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు పెళ్లి? జారత్వం జరగకుండా ఉండడానికి ఏం జరిగించాడు? పెళ్లిళ్ళు చేసుకోండి. అసలు పెళ్లి జరిగిందే జారత్వం జరగకుండా. పెళ్లి జరిగిన తర్వాత అయినా జారత్వం జరుగుతుందంటే ఇక్కడ నువ్వు చేయాల్సింది చేయట్లేదు. నువ్వు భార్యని సంతోష పెట్టలేదు, నువ్వు భర్తను సంతోష పెట్టలేదు. అందుకే ఏం జరుగుతుంది? జారత్వం జరుగుతుంది. ధర్మాలు జరిగించడం అన్నది పాపం కాదు, లైంగిక ధర్మాలు జరిగించడం అన్నది పాపం కాదు. లైంగిక ధర్మాలకు సంబంధించిన అవసరతలు ఉన్న భార్య విషయంలో నువ్వు తీర్చి ఆమెను ఏం చేయలేవు? సంతోష పెట్టాలి. భర్తగా నీ పాత్ర ఏంటి అంటే, భార్య నువ్వేం చేయాలి? సంతోష పెట్టాలి. కనుక 5 విషయాలు చెప్పాను. ఒక్కసారి మొదటిదేంటో మాట్లాడుకొని వెళ్ళిపోదాం. భర్తగా మొట్టమొదటి పాత్ర ఏంటి? నీ పాత్ర ఏంటి? నాయకత్వాన్ని వహించాలి. నువ్వు మాత్రమే నాయకత్వం వహించాలి. నీ భార్య నాయకత్వం కింద నువ్వు ఉండకూడదు. ఒకవేళ భార్య నాయకత్వం వహిస్తే ఇప్పటి వరకు నువ్వు అర్జెంటుగా నువ్వు దిగాలి, మీ ఆయన పైన కూర్చోబెట్టాలి, మీ ఆయనకి సలహాలు సహకారంగా ఉండాలి తప్ప నువ్వు నాయకత్వం పెట్టాలి నువ్వు చేయకూడదు. భర్త మాత్రమే కుటుంబంలో తన పాత్ర పోషించాలి. ఆ పాత్ర నింటే భర్త మాత్రమే నాయకత్వం వహించాలి. 2, భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో, నీ సొంత శరీరం నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలా నీ భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. 3, భార్యను గౌరవించాలి. ఆమె బలహీనమైన ఘటం, మానసికంగాను శారీరకంగాను. దానికి నువ్వు ఆమెను గౌరవించాలి. భార్యను అభినందించాలి. అప్పుడప్పుడు ఆమెను ఏం చేయాలి? మెచ్చుకోవాలి. నెక్స్ట్ భార్యను ఏం చేయాలి? సంతోష పెట్టాలి. చక్కగా ఈ విషయాల్లో నీ పాత్రను పోషించగలిగితే నీ కుటుంబం బాగుంటుంది, నీ భార్య బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు. మీ కుటుంబాన్ని బట్టి దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆనందపడతాడు. మీ కుటుంబం బాగుండడం కాదు, మీ కుటుంబం చుట్టుపక్కల కుటుంబాలకు ఎలా ఉంటుంది? మాదిరిగా ఉంటుంది. అంటే చుట్టుపక్కల కుటుంబాలకి మన కుటుంబం మాదిరిగా ఉండాలంటే భర్తగా నీ పాత్ర ఖచ్చితంగా నువ్వేం చేయాలి? పోషించాలి. నువ్వే నీ భార్యని ఏలాలి, ఆమెకున్న ప్రతి అవసరాలు తీర్చాలి. ఈ మధ్యకాలంలో నేను వింటున్న మరొక విషయం ఏంటి చెప్పనా? మరొక ప్రాబ్లం చెప్తానండి. ఈ మధ్యకాలంలో యువతరం పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, అప్పటి వరకు వాళ్ళు తల్లిదండ్రుల కింద ఉంటారు కదా, తల్లిదండ్రుల కింద వీళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే వివాహం అయ్యేసరికి వీడు ఏం చేస్తున్నాడంటే ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి, ఆవిడ అవసరాలను తెచ్చాలి. ఇప్పుడు ఈడే ఇంట్లో డమ్మి, ఇతగాడు ఇంట్లో డమ్మి. ఈడి పైన ఎవరుంటారు? అమ్మ బాబు ఉంటారు. అమ్మ బాబు కూడా ఈడి మీద పెత్తనం చేస్తారు. పెళ్ళైన తర్వాత అమ్మా బాబు వీడి మీద పెత్తనం చేయకూడదు. వీడికంటే స్వతంత్రం ఇవ్వాలి. వీడి భార్య వచ్చింది, వీడికి కుటుంబం వచ్చింది, ఈ కుటుంబాన్ని తన భార్యను ముందుకు తీసుకెళ్లాలంటే ఎవడో వీడి మీద పెత్తనం చేస్తే వీడి కుటుంబాన్ని ఏం చేయలేడు? లీడ్ చేయలేడు. ఆమె అవసరాలు తెచ్చలేడు. ఈడ అవసరం వేరే వాళ్ళు తెచ్చాలి. మీకు అర్థమవుతలేదు. ఈ పైన వేరే ఉన్నారనుకోండి, ఇతగాడు అవసరం వేరే వాళ్ళు తెచ్చాలంటే ఈమె అవసరం ఎవరు తెస్తారు? అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టమంటావా అంటే విడిచిపెట్టమని నేను చెప్పను. వాళ్ళు గౌరవించు, వాళ్ళకి మర్యాద. అయితే నీ కుటుంబంగా నువ్వు ఉండాలి, నీ కుటుంబంగా నీ భార్య నువ్వేం చేయాలి? సంరక్షించాలి. అందుకే అంటాడు, తల్లిని తండ్రిని విడిచి
అలాగైతే ఎలా బాబు అంటే, ఎందుకు చేసావు నీ కొడుకు పెళ్ళి? ఎందుకు చేసావు నీ కొడుకు పెళ్ళి? నీ కొడుకు కుటుంబంగా మారాలి, ఆడికి కుటుంబ బాధ్యతలు వస్తాయి. ఆ కుటుంబ బాధ్యత ఎలా రోల్ చేయాలి, ఎలా నడిపించుకోవాలి తెలియాలంటే బాధ్యతలు ప్రారంభం నుండి ఏం చేయాలి, మనం అప్పచెప్పాలి. దానికి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే, కుటుంబాలు విడిపోకుండా ఉండాలంటే, మన కుటుంబం అనేకులకు మాదిరికరంగా ఉండాలంటే, ఒక భర్తగా బైబిల్ చెప్పినట్లుగా నీ పాత్ర నువ్వేం చేయాలి, పోషించాలి. నీ భార్యపై నువ్వే పెత్తనం చేయాలి. నీ భార్య విషయంలో నువ్వే నాయకత్వం వహించాలి. ఇంకెవరో నీ పైన నీ భార్య పని చేస్తే నీ భార్య ఏం చేయలేదు, సహించలేదు. గొడవలు జరుగుతాయి, ప్రాబ్లం జరుగుతుంది, కుటుంబాలు ఏమైపోతాయి, విడిపోతాయి. కనుక అలా జరగకుండా ఉండాలంటే నీ భార్యపై నువ్వే పెత్తనం చేయాలి. నీ భార్యపై నువ్వే నాయకత్వాన్ని వహించాలి. కనుక బైబిల్ చెప్తున్నట్లుగా ప్రతి భర్త కుటుంబంలో దేవుడు చెప్పిన ఆ పాత్రలను సక్రంగా పాటించగలిగితే ఖచ్చితంగా మన కుటుంబం మాదిరికరమైన కుటుంబంగా ఉంటుంది. అనేక కుటుంబాలు మన కుటుంబాన్ని చూసి నేర్చుకుంటారు. మన కుటుంబాన్ని బట్టి దేవుడు, వారి కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందపడతాడు, సంతోషపడతాడు. కనుక సాతానికి చోటు లేకుండా, సాతానికి అవకాశం లేకుండా మన కుటుంబాలు చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి భర్త గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్తున్న భర్త యొక్క పాత్రలు ఏంటో గమనించండి. మీరు విన్నారు, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ మీ కుటుంబంలో చేస్తున్నారో చూడండి. చేయకపోతే ఎక్కడి నుంచి చేయడానికి మీ ప్రయత్నం చేయండి. కనుక కుదిరితే వచ్చే వారం ఆ భార్య యొక్క పాత్ర ఏంటో చూద్దాం. ఇంకా కుదిరితే అత్త మామల పాత్ర ఏంటో కూడా చూద్దాం. ఇంకా కుదిరితే ఈ కుటుంబం అంతా, ఈ ఫ్యామిలీ, ఈ పెద్ద ఫ్యామిలీలు ఎలా ఉండాలో బైబిల్ ఏం చెప్తుందో మరికొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నేను ఎక్కువ సమయాన్ని తండ్రి నేను మీ పిల్లలతో మాట్లాడాను తండ్రి. నేను వారిని మాటల చేత లేదా ఎక్కువ సమయం చేత వారిని ఇబ్బంది పెట్టాలన్నది నా ఆలోచన అయితే కాదు. కానీ తండ్రి, వారి కుటుంబాలు బాగుండాలి, వారి కుటుంబం యొక్క పరిస్థితులు బాగుండాలి. వారు చక్కగా వారి కుటుంబాల్లో వారికి ఇవ్వబడిన పాత్రను మీరు అనుకున్నట్లుగా వారు పోషించాలి. వారి కర్తవ్యాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తండ్రి ఎక్కువ సమయాన్ని తీసుకొని మాట్లాడడం జరిగింది. కనుక నాన్న నీ పిల్లలు విని అర్థం చేసుకొని